మంత్రి నారా లోకేష్ సింగపూర్ లో పర్యటిస్తున్నారు. సింగపూర్ చేరుకున్న ఆయనకు ఎయిర్పోర్ట్ లో ప్రవాసాంధ్రులు ఘన స్వాగతం పలికారు. మీరు పనిచేస్తున్న కంపెనీలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, వస్తున్న పెట్టుబడులపై మాట్లాడాలన్నారు. అమరావతిలో పెట్టుబడులు పెట్టండి అని ప్రపంచమంతా తిరిగి ఆంధ్ర నాయకులు పిలిపిస్తుంటారు. కానీ విచిత్రం ఏంటంటే వీళ్ళు మాత్రం పెట్టరు ఇక్కడ పెట్టుబడులు. ఆంధ్ర నాయకులు అత్యధికమైన రాజకీయ నాయకుల పెట్టుబడులు వీళ్ళు లెక్క తీయండి. అమరావతిలో ఉన్నాయా? లేవు. వాళ్ళ పెట్టుబడులు హైదరాబాద్లో ఉన్నాయి, బెంగళూరులో ఉన్నాయి, చెన్నైలో ఉన్నాయి. పొరుగు రాష్ట్రమైన తెలంగాణకు పెద్దపీట వేశారు. 2026 మార్చిలో హైదరాబాద్ శివార్లలోని సామీర్పేటలో హెరిటేజ్ ఫుడ్స్ తన అత్యాధునిక ఐస్ క్రీమ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ను ప్రారంభించింది. ఏపీలో కాకుండా తెలంగాణలో ఈ ప్లాంట్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? తన సొంత రాష్ట్రంపై ముఖ్యమంత్రికి నమ్మకం లేదా? ప్రపంచమంతా పెట్టుబడులు పెట్టండి, విశ్వనగరంగా మారుద్దామంటారు. తమ పర్మనెంట్ అడ్రస్ ను అమరావతికి మార్చుకోరు. పర్మనెంట్ అడ్రస్ హైదరాబాదే, టెంపరీ అడ్రస్ అమరావతి. ఇక్కడ మీడియా అధిపతులు కూడా రోజు అమరావతి గురించి గంటల తరబడి డిబేట్లు నడిపే మీడియా కూడా అమరావతిలో తమ టీవీ ఛానల్ కార్యాలయాన్ని పెట్టరు, తమ పత్రిక ప్రధాన కార్యాలయాన్ని పెట్టరు. వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు, మీడియా యజమానులు, వాళ్ళ కార్యాలయాలు కూడా హైదరాబాద్ లో ఉంటాయి. హైదరాబాద్ లో పెట్టుకొని అమరావతిలో అన్యాయం అవుతున్నది, అమరావతికి పెట్టుబడులు రావాలి అంటారు. నువ్వో పెట్టుబడి పెట్టవు, మళ్ళీ మీరు పెట్టుబడి పెట్టకుండా ఇంకోరు పెట్టుబడి పెట్టడం అంటే ఎట్లా? 2014 నుంచి 19 వరకు, 2024 నుంచి 25 వరకు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ఒక సింగపూర్ కంపెనీ పేరు చెప్పండి. మాట్లాడితే సింగపూర్ 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 అంటారు. ఒక ఫారెన్ కంపెనీ పేరు చెప్పండి, రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ఒక ఫారెన్ కంపెనీ పేరు.